మనందరికీ మొహమాటం ఎక్కువైపోయింది. ఏం చేద్దామన్న మొహమాటం. నో చెప్పడానికి మొహమాటం. మనకున్న కళని బయట పెట్టడానికి కూడా మొహమాటమే. ఒక స్టేజ్ దగ్గర ఈవెంట్ జరుగుతుంటే మనం అక్కడ కూర్చొని ఉంటాం. వాడు పాడుతుంటే, ఆడుతుంటే, మాట్లాడుతుంటే, "ఏ అదలా కాదురా పాడాల్సింది. అదలా కాదురా డాన్స్ చేయాల్సింది. అట్లా కాదురా మాట్లాడాల్సింది" అని ఆ గుంపులో కూర్చొని మనం మన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటాం. కానీ అదే స్టేజ్ మీదకి ఒకసారి నిన్ను రా అని పిలిస్తే ఒక్కసారిగా చెమటలు గారిపోతాయి నీకు. బట్ వాడు కనీసం వాడికొచ్చిందా? రాలేదా? అని వాడి టాలెంట్‌ని అంతమంది ముందు ఒక స్టేజ్ ఎక్కి వాడు ఎక్స్‌ప్రెస్ జేస్తున్నాడు. వాడు మీ అందరికి చూపిస్తున్నాడు. కానీ మనం ఏం జేస్తున్నాం మామ, కింద గూర్చొని అది అలా గాదు, ఇది ఇలా గాదు అని జెప్పేసి దాన్ని మీద మనం కామెంట్ చేసుకుంటున్నాం. మనకు నిజంగా చేతనైతే మనకున్న టాలెంట్ ఏంది? మన టాలెంట్‌ని మనం 10 మంది ముందు చూపించాలనే కసి మనలో ఉండనప్పుడు కింద గూర్చొని గొర్రెల్లాగా ఎన్ని కామెంట్ జేసుకున్నా వేస్టే గదా! సో, కనీసం ఈ 2025లోనైనా ఆ మొహమాటాన్ని పోగొట్టు. నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటది. రాస్తావా, ఆడతావా, పాడతావా, చదువుతావా ఏదో ఒకటుంటది నీలో టాలెంట్. అది 10 మందికి ఎప్పుడు తెలియాలి. సో, ఎక్కు. స్టేజ్ ఎక్కు మామ.